విశాఖలో క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడుతున్నారు. పేరు తొలగించినంత మాత్రాన వైఎస్ఆర్ను మర్చిపోతారని అనుకోవటం అవివేకం అవుతుందన్నారు. వెంటనే కూటమి సర్కార్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాత్రి నుంచి కథనాలు చూస్తున్నప్పటి నుంచి నిన్న చూసాము. ఈ వైఎస్ఆర్ పేరు మార్చడం అన్న విషయం మాత్రం ఇక్కడ చాలామంది ఆందోళన పడుతున్నారు, చాలా బాధపడుతున్నాం కూడా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి సేవలను అందించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత పేరు ఈ స్టేడియం పెట్టారు. అలాగే విశాఖ వాసులు ఈ ప్రాంతం గుండా ప్రయాణించే వాళ్ళంతా ఆ స్టేడియం పేరు చూడగానే ఒక భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా పేర్లు మార్చే ప్రక్రియని చాలా చోట్ల చూసాం. మన వైఎస్ఆర్ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఆయన పేరుని తొలగించారు. ఒక పేరుని తొలగించడం మాత్రాన ఆయన్ని మర్చిపోతారనుకోవడం అవివేకమే అవుతుంది ప్రభుత్వం యొక్క ఒక నీచమైన చర్య. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది పేద ప్రజలు ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కగలిగారంటే అది కేవలం ఆయన వల్ల ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రవేశపెట్టారు. ఆ కుటుంబాలు ఏవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేవు. సార్, గతంలో రాజశేఖర రెడ్డి పేరు పెట్టమని మీకు స్థానికంగా ఇక్కడ స్థానికులందరమే కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది సార్. గత దివంగత నేత మహాముఖ్యమంత్రి హరితాంధ్రప్రదేశ్ రథసారథి రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఈ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడం చాలా గణనీయకం. అలాంటి వ్యక్తిని పేరు తీసేయడం చాలా బాధాకరం సార్. కృష్ణా జిల్లా ఉంది, ఎన్టీఆర్ అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ పేరు తీసేస్తారా? తీసినంత మాత్రాన అక్కడ ప్రజలు మర్చిపోరు కదా. అలాగే ఇక్కడ మీరు పేరు తీసినంత మాత్రాన రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఏది కూడా మర్చిపోలేరు. మేము ఆయన పేరు పెట్టే వరకు ధర్నా చేస్తూనే ఉంటాం. మళ్ళీ మేము ధర్నా చేస్తాం. వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడంపై విశాఖ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును ఖండించారు. ఇలాంటి చర్యలతో కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటుందన్నారు. 15 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ పేరును తొలగించడం కక్షపూరిత చర్యనని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఈ రాష్ట్రానికి ఆయన పేద ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఆయన ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి మహానేత ఆయన. అటువంటి వ్యక్తి పేరు తొలగించడం అన్నది చాలా బాధాకరమైన విషయం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు ఏమి సాధిస్తున్నారన్నది మాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు ఈ రాష్ట్రంలోని మీరు సంపద సృష్టిస్తారంటారు. ఆ సంపద మనం చూస్తున్నాం ఏ విధంగా సృష్టిస్తున్నారు. కేవలం రోడ్ల మీద కేసులు రాసి పెద్ద ఎత్తున 9 నెలల రాష్ట్రంలో సంపద ఆ విధంగా కేసులు రాసి డబ్బులు కలెక్ట్ చేయడం తప్ప మరో విధంగా అయితే సంపద ఎక్కడ సృష్టించినట్టుగా అయితే కనబడలేదని సందర్భంగా తెలియజేసుకుంటాం. మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన వెంటనే 15 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ పిఎం పాల్లో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ స్టేడియంకి వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంగా నామకరణం చేసిన తర్వాత నేటికి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆయన పేరుని తొలగించడం అనేది వాళ్ళు ఏదో కక్షపూరితంగా చేస్తున్నారని అనుకుంటున్నారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఎంతమంది పరిపాలించినప్పటికీ కూడా నేటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇటువంటి మహానేతను ఎప్పటికీ కూడా మరి ఈ భూమి ఉన్నంత వరకు కూడా అటువంటి మహానేతను మర్చిపోలేనటువంటి నేత. అటువంటి నేత పేరును ఈ విధంగా తీసేయడం అనేది మరి వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ స్టేడియంకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు. బతుకున్నంతకాలం ఆయన పేరుని ఏదైతే పేదవాడి గుండెల్లో ఉందో అలాగే ఒక ఏదైనా కట్టడం ఆయన ప్రతిష్టాత్మకమైన కట్టడాలు కట్టేటప్పుడు ఆయన పేరు పెట్టారు. ఆ పేరుని వీరు తొలగించడం అనేది ఆయన బతుకున్న భయమే చంద్రబాబు నాయుడికి, ఆయన చనిపోయిన భయమే. ఆయన పేరు ఎక్కడా ఉండకూడదనే భావంతోనే ఈరోజు ఆ నీచమైన చర్యకి ఒడిగట్టారనేది. అలాగే మనకు బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనేది కొత్తగా నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ కూడా కూటమి అధికారంలోకి రాగానే దుండుగులందరూ కూడా వెళ్ళి ఆ వైఎస్ఆర్ పేరుని చెరిపారు తప్ప అక్కడ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనే పదాన్ని ఎవరు కూడా చెరపలేకపోయారు. ఇదంతా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఏదైనా వైఎస్ఆర్ పేరుని మళ్ళీ పునరాలోచన చేసి ఆ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ స్టేడియం అంటేనే అంతర్జాతీయంగా కూడా తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మటుకు పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రాజశేఖర రెడ్డి గారి పేరు అంటే ప్రపంచంలో తెలియని వ్యక్తులు లేరు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంతో విధంగా విశాఖపట్నం కొన్ని ముందు ఒక 100 సంవత్సరాలు ముందుకెళ్ళి అభివృద్ధి చెందింది. దానికి దీనిగా రాజశేఖర రెడ్డి గారి పేరుని అప్పటికి ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరునైతే ఈరోజు క్రికెట్ స్టేడియం తీయగలిగారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరుని జన హృదయాల్లో, ఆంధ్రప్రదేశ్ జనాల గుండెల్లో తీయలేరు. దీనికోసం మరి ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించుకొని రాజశేఖర రెడ్డి గారి పేరుని మరోసారి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.